రంగాపురంలో ఉండే సుబ్బయ్య పార్వతి దంపతులకు ఏకైక సంతానం కుమార్. సుబ్బయ్య అదే ఊర్లో తనకున్న 2 గేదెలతో పాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సుబ్బయ్య గేదెలను మేపడానికి అడవికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక పాము వచ్చి అతన్ని కాటువేస్తుంది. దాంతో అతను చనిపోతాడు. అది చూసి పార్వతమ్మ బాధతో విలవిల్లాడిపోతుంది. కానీ ఆ బాధని దిగమింగుకొని తన కొడుకు భవిష్యత్తు కోసం తన భర్త ఇన్నాళ్లు చేసే పనిని తాను ఎంచుకుంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి గేదె పాలు పితికి ఇంటింటికి తిరిగి అమ్మగా వచ్చిన లాభంతో తన కొడుకుని బాగా చదివించుకుంటూ ఉంటుంది. అలా దినదినాభివృద్ధి చెందుతూ అదే ఊరిలో ఒక పాల కేంద్రాన్ని ప్రారంభించుకుంటుంది. అలాగే తన కొడుకు కుమార్ని పై చదువుల కోసమని పట్నానికి పంపిస్తుంది. కుమార్ తన పై చదువులు పూర్తి చేసుకుని ఊరికి తిరిగి వస్తాడని కబురు తన అమ్మ పార్వతమ్మకు చెబుతాడు. తన కొడుకు వస్తున్నాడని సంతోషంతో పార్వతమ్మ కొడుక్కి ఇష్టమైన పిండి వంటలన్నీ సిద్ధం చేసి పెట్టి తన రాకకే గ్రామంలో ఎదురు చూస్తూ ఉంటుంది. కొడుకు ఎంతసేపటికి రాకపోవడంతో తనకు ఫోన్ చేసినప్పుడు కుమార్ తనకు ముఖ్యమైన పని వచ్చి ఆగాల్సి వచ్చిందని త్వరగా వచ్చేస్తానని చెబుతాడు. అలాగే తనకు ఒక శుభవార్త కూడా ఉందని అంటాడు. అది విన్న పార్వతమ్మ మనసు కాస్త సంతోషపడుతుంది. తను తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సుమారు రాత్రి 9 గంటల సమయం కావస్తుంది. పార్వతమ్మ ఇంట్లో కూర్చొని గడియారం మరియు గుమ్మం వైపు పదే పదే గమనిస్తూ తన కొడుకు కుమార్ రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతమ్మ ఇంటి బంగ్లా దగ్గర ఒక టాక్సీ వచ్చి ఆగుతుంది. ఆ శబ్దం విని పార్వతమ్మ ఎంతో ఆతృతతో గబగబా బయటకొచ్చి చూస్తుంది. అప్పుడు కారులో ఒకవైపు నుంచి మెడలో పూలదండ వేసుకుని కుమార్ బయటికి వస్తాడు. తన కొడుకుని చూసిన సంతోషంలో పార్వతమ్మ అదేమీ పట్టించుకోకుండా తన వైపు ఆతృతగా ముందుకు వెళ్తుండగా కారుకి మరోవైపు నుంచి మెడలో పూలదండ వేసుకుని ఒక అమ్మాయి బయటకొస్తుంది. అది చూసిన పార్వతమ్మ అక్కడికక్కడే ఆగిపోయి ఆశ్చర్యంతో బిగుసుకుపోతుంది. అప్పుడు కుమార్ మరియు తన వెంట వచ్చిన అమ్మాయి ఇద్దరు పార్వతమ్మ దగ్గరికి వస్తారు. పార్వతమ్మ ఆశ్చర్యంతో బిగుసుకుపోవడం చూసి తన భుజంపై చేయి వేసి కదిలిస్తూ కుమార్ ఇలా అంటాడు. అమ్మా అమ్మా, ఏంటమ్మా అలా బిగుసుకుపోయావు? అమ్మా, నిన్నే పిలిచేది అని కుమార్ గట్టిగా పిలవగానే ఉలిక్కిపడి తన ఆశ్చర్యంలో నుంచి తేరుకుని కుమార్తో ఇలా అంటుంది పార్వతమ్మ. ఒరే కుమార్, ఏంట్రా ఇదంతా? ఈ అమ్మాయి ఎవరు? మీ మెడలో ఈ దండలేంటి? అసలేం జరిగింది? నాకంతా అయోమయంగా ఉందిరా. అమ్మా, ఈ అమ్మాయి పేరు సుమతి. నేను చదివిన కాలేజీలోనే తను చదువుకుంది. అక్కడే మాకు పరిచయం ఏర్పడింది. క్రమమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. నేను సుమతి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ సందర్భం రాక చెప్పలేదు. సుమతి వాళ్ళ నాన్న తనని తన బావకిచ్చి బలవంతంగా కట్టబెట్టాలని చూస్తున్నాడు. అందుకే వేరే గత్యంతరం లేక రిజిస్టర్ ఆఫీస్లో మేమిద్దరం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా ఇష్టాన్ని నువ్వు ఎప్పటికీ కాదనవని నాకు తెలుసమ్మా. అందుకే ధైర్యంగా పెళ్లి చేసుకుని సుమతిని ఇంటికి తీసుకొని వచ్చాను. రా సుమతి, అమ్మ కళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుందాం అని కుమార్ చెప్పగానే సుమతి కుమార్లు ఇద్దరూ పార్వతమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. పార్వతమ్మకు తన కళ్ల ముందు ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా వాళ్ళని చూస్తూ ఇలా దీవిస్తుంది. నిండు నూరెళ్ళు చల్లగా జీవించండి నాయనా. నమస్కరించింది చాలు కాని పైకి లేవండి. త్వరగా ఇంట్లోకి పదండి. ఇరుగు పొరుగు వాళ్ళందరూ మిమ్మల్నే చూస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్ళాక వాళ్ళందరూ సోఫాలో కూర్చొని ఉంటారు. టాక్సీ డ్రైవర్తో సామాన్లు ఇంటి లోపల పెట్టించి అతనికి డబ్బులిచ్చి పంపించేస్తుంది పార్వతమ్మ. ఆ తర్వాత కుమార్ సుమతిల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. బాబు, ఇద్దరూ ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు. పైగా చాలా రాత్రి కావస్తుంది. మీరు త్వరగా భోంచేసి విశ్రాంతి తీసుకోండి. ఏదైనా ఉంటే రేపు ఉదయం లేచాక మాట్లాడుకుందాం. అమ్మా సుమతి, నువ్వు ఈరోజు నా గదిలో పడుకో అమ్మా. కుమార్, నువ్వు నీ గదిలో పడుకోరా. నీకెందుకు? అవసరమా? తను నా గదిలోనే పడుకుంటుందిలే. ఒరేయ్ తింగరెదవా, పెళ్ళంటే నాకు చెప్పకుండా హడావిడిగా చేసుకున్నారు. సంసారం అన్నాక కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి. కనీసం అవైనా కాస్త పద్ధతి ప్రకారం చేసి తగలడండి. ఇప్పటికీ నేను చెప్పిన మాట వినండి. తర్వాత జరగాల్సిన తతంగాలన్నీ రేపు పురోహితుణ్ణి పిలిపించి
ఆయనతో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించాక జరిపిస్తాను. సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కాని. సుమతి, అమ్మ చెప్పినట్లు విను. నీకేది కావాల్సి వచ్చినా నిర్మోహమాటంగా అమ్మని అడుగు. మా అమ్మ నువ్వేం కోరినా కాదని చెప్పదు అని చెప్పి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. ఆ తరువాత కుమార్ తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. పార్వతమ్మ ఇంకా సుమతి తన గదిలోకి వెళ్లి ఒకే మంచంపై పడుకుంటారు. సుమతి ప్రయాణంలో అలసిపోవడంతో త్వరగా పడుకుంటుంది. కాని పార్వతమ్మకు మాత్రం నిద్రపట్టదు. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. అయ్యో దేవుడా, ఏంటి ఈ రోజంతా నాకు గందరగోళంగా ఉంది. అసలు కుమార్ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం సొంతంగా తీసుకుంటాడని అనుకోలేదు. తను నాకు ఒక్క మాట చెప్పుంటే బాగుండేది కదా. వాడి పెళ్లిని ఈ ఊర్లోనే అందరూ ఆశ్చర్యపోయేలా చేద్దామని ఎన్ని కలలు కన్నాను. కాని ఇప్పుడు ఆ కలలన్నీ కరిగిపోయాయి. ఇంతకీ ఈ అమ్మాయి మా వాడికి తగిన జోడియేనా? అయినా మా వాడు నాకు ప్రతి విషయం చెప్పేవాడు. కానీ ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచించాడు? నేను తను ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోనని అనుకున్నాడా? అలా ఎలా అనుకుంటాడు? నేను ఇంతవరకు వాడు కోరిన కోరిక ఏది కాదని అనలేదు. మరి ఇప్పుడెలా అంటాననుకున్నాడు? కొంపదీసి అమ్మాయి చెప్పిన మాట వినకుండా ఉండే మొండి మనిషా? బహుశా ఈ అమ్మాయి మా వాణ్ణి ఇబ్బంది పెట్టి బెదిరించి తొందర పెట్టి పెళ్లి చేసుకున్నట్టుంది. ఇంతకీ ఇది నా కొడుకుని సంతోషంగా ఉంచుతుందా? తనకు కావలసినవన్నీ సమకూరుస్తూ తనని బాగా చూసుకుంటుందా? ఇంతవరకు నా కొడుక్కి ఏ కష్టం దరిచేరకుండా చూసుకున్నాను. ఇక మీదట ఈ అమ్మాయి కూడా నా కొడుకుని నేను చూసుకున్నట్టు బాగా చూసుకోగలదా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి నిద్రతో కన్నులు బరువెక్కడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే పార్వతమ్మ నిద్రలేచి తన గదిలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఇల్లంతా తలతల మెరిసేలా శుభ్రం చేసి ఉంటుంది. అలాగే అక్కడ గదంతా సాంబ్రాణి వేసిన పొగతో పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న పార్వతమ్మ తన కళ్లను నమ్మలేక నిమిరి చూసుకుంటుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటిది? నా ఇల్లేనా? నేనింట్లో పని వాళ్లను కూడా ఎవరిని పెట్టలేదే. ఇంతవరకు నా జీవితంలో నేను కూడా ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచలేదు. ఇదంతా ఎవరు చేసుంటారు అని ఆశ్చర్యపోతూ ఇంటి పెరట్లోకి వస్తుంది. అక్కడ సుమతి తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. అది చూసిన పార్వతమ్మకు ఎంతో సంతోషం వేస్తుంది. తను రావటం గమనించిన సుమతి హారతి పళ్ళెంతో తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అయ్యో, మీరప్పుడే నిద్ర లేచారా? నన్ను క్షమించండి, మీరు రావడం గమనించలేదు. ఇదిగోండి, హారతి తీసుకోండి అంటూ పార్వతమ్మకు హారతి చూపిస్తుంది. పార్వతమ్మ హారతిని కళ్ళకద్దుకొని సుమతితో ఇలా అంటుంది. అయ్యో, నువ్వెందుకమ్మా ఇంత పెందలాడే లేచావు? ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు. ఇంకాసేపు పడుకోవాల్సింది కదా. ఇది రోజు నేను చేసే పనే. ఇదంతా నేను చేసుకునేదాన్ని కదా. అనవసరంగా నీకెందుకు శ్రమ? మన ఇంటి పని మనం చేసుకోవడంలో శ్రమ ఏముందత్తయ్య గారు? అయ్యో, నన్ను క్షమించండి. ఏదో పొరపాటులో అలా పిలిచేశాను. మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చు కదా అండి? దీనిలో సంకోచించడానికి ఏముందమ్మా? నా కొడుక్కి ఇప్పుడు నువ్వు భార్యవి కాబట్టి నన్ను అత్తయ్య అని పిలిచే సర్వ హక్కులు నీకున్నాయి. కాబట్టి బేషుగ్గా పిలు. నాకు ఈ పిలుపు చాలా కొత్తగా ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే అత్తయ్య గారు, మీరు త్వరగా మొహం కడుక్కొని రండి. నేను మీకు వేడివేడిగా మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను అని చెప్పి సుమతి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పార్వతమ్మ ఇలా అనుకుంటూ, పాపిష్టిదాన్ని, అనవసరంగా ఇంత మంచి అమ్మాయి గురించి అంత తప్పుగా అనుకున్నాను. ఈ అమ్మాయి పద్ధతులు లక్షణాలు చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది. బహుశా నాకొక కూతురు గనక ఉండుంటే తనను ఇలాగే పెంచేదాన్ని. ఎవరు కన్న బిడ్డనో కాని నా అదృష్టం పండి నా ఇంటికి కోడలిగా వచ్చింది. నా కొడుకు నిజంగా చాలా అదృష్టవంతుడు.
వాడెంపిక 100కి 100 పాళ్ళు సరైందే. ఇక నాకు నా కొడుకు గురించున్న దిగులంతా పోయింది. ఇక నేనెంచక్క కృష్ణారామ అనుకుంటూ కాలం గడపొచ్చు అని వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడు సుమతి కాఫీ తీసుకుని వచ్చి పార్వతమ్మకు ఇస్తుంది. పార్వతమ్మ ఆ కాఫీ తాగి సుమతితో ఇలా అంటుంది. ఆహా, కాఫీ అద్భుతంగా పెట్టావమ్మా. దీన్ని బట్టి నీకు వంట వార్పు కూడా బాగానే వచ్చుంటుంది. ఇంతకు ఇవన్నీ ఎవరు నేర్పించారమ్మా నీకు? ఈ పనులన్నీ చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. కానీ నేను వయసుకొచ్చేసరికి మా అమ్మ జబ్బు బారిన పడి కాలం చేసింది. అప్పట్నుంచి మా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకునేదాన్ని. అందుకే ఈ పనులన్నీ అలవాటైపోయాయి నాకు. అయ్యో, అలాగా అమ్మా, నన్ను క్షమించు. మీ అమ్మగారి విషయం నాకు తెలియదు కదా. ఇక నుంచి నీకు అమ్మ లేదని దిగులు పడకు. నన్నే మీ అమ్మనుకో. నీకే కష్టం వచ్చినా నాతో పంచుకో. నువ్వు చేయాల్సిందంతా నా కొడుకుని బాగా చూసుకోవడం. వాడికి ఇంతవరకు కష్టమనేది తన దరి చేరకుండా పెంచాను. వాణ్ణి సంతోషంగా ఉంచు చాలు. ఇక నుంచి నీ బాధ్యత మొత్తం నాది. అలాగే అత్తయ్య గారు. ఇంతకీ ఈరోజు వంటేం చేయమంటారు? మీకు ఆయన గారికి నచ్చిన వంటకాలేంటో చెప్పండి, అవే చేసి పెడతాను అని ఇలా ఆ కొత్త కోడలు మాట్లాడుకుంటూ ఉండగా కుమార్ నిద్రలేచి అక్కడికి తన కళ్ళు నెమరుకుంటూ వచ్చి ఇలా అంటాడు. అమ్మా, కాఫీ! అమ్మోయ్, కాఫీ! రా నాయనా రా. ఏంటి అమ్మా కాఫీ అమ్మా కాఫీ అని అలా అరుస్తున్నావు? ఇక నుంచి నీకేం కావాలన్నా నీ పెళ్ళాన్ని అడుగు. నేను అమ్మ పోస్ట్ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కొత్త పోస్ట్ వచ్చిందిగా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కొత్త పోస్టా? అదేంటి? ఇప్పుడు నేను అత్తగారి పోస్ట్లోకి వచ్చాను కదా, అందుకే ఇక నుంచి ఈ ఇంటి బాధ్యతలన్నీ నా కోడలికే అప్పగిస్తున్నాను. నేను హాయిగా కృష్ణారామ అంటూ విశ్రాంతి తీసుకుంటాను. ఇక నుంచి నువ్వు నా కోడల్ని బాగా చూసుకో. నా కోడలు మన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. ఏంటమ్మా పొద్దున్నే పోస్ట్ రిటైర్మెంట్ బాధ్యతలు బరువులు అని? ఇంతకీ ఇప్పుడు నాకు కాఫీ ఎవరిస్తారు? అది తేల్చండి ముందు. అమ్మా సుమతి, ముందు వాడి మొహాన ఇన్ని కాఫీ నీళ్లు కొట్టు. ఆ తర్వాత మనం నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం అని అనగానే సుమతి నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడంతా ఏం జరుగుతుందో అర్థం కాక కుమార్ తన తల గోక్కుంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తర్వాత భాగం వరకు వేచి ఉండండి.